మార్నింగ్ ఇదైతే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక సైడు ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇటు టిఫిన్ ఇటు లంచ్కి రెండింటికి రెడీ అయిపోతుంది. టమాటాలు అయితే కట్ చేసి పెట్టిన. పులిహోర రెడీ అయిపోయింది. లెమన్ పులిహోర తింటే బాగుంటుంది కదా. ఇవి ఫ్రై అవుతాయి. ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉడికినాయి, ఇవి ఆల్రెడీ ఫ్రై అయినాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుందాం. ఈ సిమ్లో పెట్టిన. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, కొద్దిగా పసుపు, తర్వాత టమాటా వేస్తా. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేస్తే మంచిగా ఉంటుంది కదా. కొద్దిగా మగ్గినాక ఒక్కసారి కలుపుకుందాం. పులిహోర రెడీ అయిపోయింది. ఇందులో టమాటా వేసేస్తా. టమాటా వేసిన కదా కొద్దిగా కారం వేద్దాం. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి వేసిన వాటి కారం తక్కువ వేసిన, కొద్దిగా ఉప్పు. మగ్గించుకుంటే టమాటా కూడా కాసేపు సిమ్లో పెట్టేద్దాం. ఇంకే ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. రెడీ పులిహోర రెడీ. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని అది కూడా రెడీ అయిపోయినట్టే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి స్వీట్ అయితే ఏదో అడిగింది అనమాట షాప్కి వెళ్తే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్వీట్కి ఒకటి టోనికి ఒకటి అయితే తీసుకొచ్చిన. ఇంకా అది జెల్లీ అన్నమాట. అది జెల్లీ టైప్ ఉంది, క్లే టైపు. ఇంకా వాటర్ వేసి ఉంది. ఇంకా దాంతోనైతే ఆడుకుంటూ ఉన్నారు. మంచిగా ఏంటిది బిస్కెట్ వేసుకున్నా అలా బూస్ట్ పాలల్లా బిస్కెట్ వేసుకున్నది తింటాను. డస్ట్బిన్లో వేయాలి. తినిగా చాలు కానీ ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట. మార్నింగే ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే కదా. ఫ్రైడే రోజు ఇంకా పూజ చేసుకోవాలని చెప్పేసి మార్నింగే లేచాను.
తర్వాత అయితే ఇంకా ఇల్లంతా చిమ్మేసి ఇల్లంతా మాప్ అయితే పెట్టేసుకొని ఫస్ట్ అయితే పూజ గదిలో మంచిగా నీట్గా అయితే సదిరేసుకున్నాను. పూజ గదిలో ఇంకా అవన్నీ నీట్గా సర్దేసి తర్వాత ఇంకా పూలకన్నా అయితే ఫోటోలు అయితే పెట్టాలి. ఫోటోలు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. ఇంకా పూలు నిన్ననే తెచ్చుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినాను. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా మళ్ళీ అందులో ఆర్డర్ పెట్టేస్తే ఇంకా రాలేదు. వచ్చినాయి అనుకుంటే ఇంకా పెట్టలేదు పువ్వులు అయితే. నేను ఆర్డర్ పెడితే వచ్చేసినాయి పువ్వులు అయితే. ఇంకా ఆ పువ్వులు అయితే ఇంకా అండ్ పువ్వులు, పాల ప్యాకెటు, పిల్లలకి ఒకటి బిస్కెట్ ప్యాకెటు, ఇంకోటి ఏంటిది ఇంకోటి బెండకాయలు ఇవైతే బుక్ చేసిన అనమాట. ఆర్డర్ పెట్టాను. ఇంకా ఆర్డర్ పెడితే ఒక 5 నిమిషాలలో మనకైతే ఇంటికి వచ్చేస్తాయి అనమాట, ఇంటి ముందుకు. ఇంకా ఆర్డర్ పెడితేనైతే ఇంకా అవైతే ఆర్డర్ పెట్టేశాను. అండ్ పువ్వులు, బెండకాయ, పాల ప్యాకెట్, మన దోశపిండి, ఇంకోటి దోశపిండి మర్చిపోయాను. దోశపిండి ఇవైతే ఆర్డర్ పెట్టాను అనమాట. ఆర్డర్ పెట్టినాక ఇంకా అవి వచ్చేస్తే అంతలోపు అయితే నేను కాళ్ళకైతే పసుపు పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ గది అయితే క్లీన్ చేశాను. తర్వాతనే పసుపు పెట్టుకుంటా ఉన్నాను. తర్వాత చేయి క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా పూజ స్టార్ట్ చేసుకునే ముందు అయితే ఇంకా ఫోటోలు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అవైతే మొత్తం అయితే సర్దేసుకోవాలి. అండ్ ఇంకా రేపు వచ్చే బ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి చూపెట్టిన ఇంకా అందులో అది చూడాలంటే ఇది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా అక్కడైతే ఇంకా కాళ్ళకైతే పసుపు అయితే పెట్టేసుకున్నాను. గుమ్మం అయితే ఇంకా ఇలా అయితే అలంకరించుకున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ వెయిటింగ్ చేయండి. బాయ్.